ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మను నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఐబొమ్మ పేరును బప్పం టీవీ ఇన్గా మార్చాడు. ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ మూవీలు పెడుతూ క్యాష్ చేసుకుంటున్నాడు. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రవి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దమ్ముంటే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో రవి సవాల్ను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రవిని అరెస్ట్ చేశారు. రవి అకౌంట్లో 3 కోట్ల డబ్బును ఫ్రీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి బిందు, అసలు ఐబొమ్మ నిర్వాహకుడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? రైట్ కాగా తెలుగు సినీ నిర్మాతలకైతే ఊరట కలిగించే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అయితే పోలీసులు ఈరోజు పొద్దున అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నిన్న ఫ్రాన్స్ నుండి హైదరాబాద్కి చేరుకున్న రవి కరేబియన్ దీవుల్లో కొద్ది కాలం ఉంటూ ఇప్పుడు హైదరాబాద్కి నిన్న అయితే రావడం జరిగింది. శనివారం ఉదయం అంటే ఈరోజు ఉదయం అయితే పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారని చెప్తారు. ఫేక్ వెబ్సైట్ని నడుపుతూ రిలీజ్ అయిన కొత్త సినిమాలు ప్రతిదాన్ని ఐబొమ్మలో పెట్టడం ఈ నిర్వాహకుడి యొక్క పని. అయితే ఈ రోజు చూసుకుంటే ఈ ఎవరైతే ఫేక్ వెబ్సైట్ని నడుపుతున్న రవి ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుండి చూసుకుంటే ఈ ఐబొమ్మ వెబ్సైట్ మీద చాలా వరకు కేసులు నమోదయ్యాయి. అప్పుడు కేసులు నమోదైనప్పుడు డైరెక్ట్గా పోలీసులకే దమ్ముంటే చూసుకుందామని సవాళ్ళు విరిసిన రవి ఎట్టకేలకు పట్టుబడ్డాడని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి సవాళ్ళు విసిరినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఐబొమ్మ వెబ్సైట్ మీద కన్ను వేశారో వారందరినీ కూడా వారి పరువు తీస్తాను, వారిని రోడ్డుకి ఈడుస్తానని కూడా పోలీసులకి డైరెక్ట్గా సవాల్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్న రవి కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్కి వెళ్ళిపోయి ఫ్రాన్స్లో కరేబియన్ దీవుల నుండి అయితే ఈ ఏదైతే ఐబొమ్మ వెబ్సైట్ ఉందో దాన్ని నడుపుతున్నారని తెలుస్తుంది. ఈరోజు అంటే నిన్న హైదరాబాద్కి చేరుకున్న రవిని పోలీసులు పట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. సినీ నిర్మాతలు మొత్తం కూడా ఐబొమ్మ వెబ్సైట్ మీద కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన ప్రకారం పోలీసులు కొన్ని రోజుల క్రితం నుండి అయితే రవిని ఫుల్ ఫాలో అవుతూ పట్టుకోవాలనే ప్లానింగ్లో కూడా ఉన్నారు. ఎట్టకేలకి దొరికాడని కూడా చెప్పుకోవచ్చు. గగన ఎస్ బిందు, ఇక మనం చూసినట్లయితే సినిమా రంగం అంటేనే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నటీనటులు అందరూ కష్టపడి పనిచేస్తారు. అయితే భారీ నష్టాలు కూడా వాటిల్లే అవకాశం ఉంది ఇలాంటి పైరసీల వల్ల. అయితే నిర్మాతలు అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ అంశంపై? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సినిమా అంటేనే 24 క్రాఫ్ట్స్మెన్, అంటే 24 క్రాఫ్ట్స్మెన్ అందరూ కలిసి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తేనే ఒక మంచి చిత్రాన్ని తీయగలరు. అటువంటి చిత్రాన్ని తీసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, దానికి పెట్టిన ప్రొడ్యూసర్ కానీ, యాక్టర్స్ కానీ వీరందరి కష్టంతో తీసిన సినిమాని పైరసీ చేసి ఫేక్ వెబ్సైట్స్లో, ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్లో అయితే పెట్టడం అనేది ఈ రవి యొక్క పని. అంతేకాకుండా కొన్ని రోజుల నుండి చూసుకుంటే ఐబొమ్మ వెబ్సైట్ని బప్పం టీవీ అని కూడా మార్చినట్టు తెలుస్తుంది. అంటే పేరు మార్చి కూడా ఆ వెబ్సైట్ని రన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు తెలుగు ఇండస్ట్రీ మొత్తం చూసుకుంటే 30 కోట్ల పైనే లాస్ అయిందని కూడా చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి రవిని క్వశ్చన్ చేశారు కానీ చాలామంది దానికి ఎవరైతే ఐబొమ్మ వెబ్సైట్ జోలికి వస్తారో వాళ్ళని కూడా రోడ్డు మీదకి ఈడుస్తానని పోలీసుల్ని కూడా సవాల్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒక చిత్రం తీయాలంటే డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ కొన్ని సంవత్సరాల నుండి కష్టపడి ఒక మూవీని తీస్తున్నారు. కానీ వీళ్ళు ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ నడిపే వాళ్ళు మూవీ రిలీజ్ అయిన వెంటనే అంటే నెక్స్ట్ రోజుకే ఈ వెబ్సైట్స్లో అనేది మూవీ పెట్టడం వల్ల చాలా వరకు సినీ ఇండస్ట్రీకి నష్టం చేకూరుతుందని కూడా చెప్తున్నారు. ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాడుతున్న వాళ్ళు మూవీస్ అంటే మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వెబ్సైట్స్లో మూవీస్ చూడడం వల్ల థియేటర్స్కి ఎవరు వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మూవీ రిలీజ్ అయిన సాయంత్రానికే వెబ్సైట్లో మూవీ అప్లోడ్ అవుతుంది. దీని ద్వారా కూడా మూవీస్ చూడడానికి ఎవరు ఇష్టపడట్లా. ముఖ్యంగా ఈ ఐబొమ్మ వెబ్సైట్ అనేది చూసుకున్నట్లయితే చాలా వరకు పాపులర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఐబొమ్మలో మూవీ చూడడానికి కూడా ఇష్టపడుతున్నారు. అంటే థియేటర్ క్వాలిటీ కాకుండా క్లీన్ పిక్చర్ క్వాలిటీ వస్తుంది కాబట్టి థియేటర్కి వెళ్ళడం దేనికి, ఐబొమ్మ వెబ్సైట్లోనే మూవీ చూసుకోవచ్చు అనే నేపథ్యంలో కూడా అందరూ మూవీస్ చూడడం మొదలుపెట్టారు. దీని మీద ఏదైతే ఇమ్మడి రవి ఉన్నాడో ఈ దృష్టి మరింత ప్రేరేపించిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పటి నుండి ఏవైతే
మూవీస్ ఉన్నాయో కొత్తగా వచ్చిన ప్రతి మూవీని అయితే ఐబొమ్మ వెబ్సైట్లో డౌన్లోడ్ చేయడం, ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా వరకు ఐబొమ్మ వెబ్సైట్ని చూస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల్లో వెబ్సైట్ పేరు మార్చి కూడా వెబ్సైట్ని రన్ చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. ఇమ్మడి రవి ఎట్టకేలకు పట్టుబడ్డాడని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం అయితే ఫ్రాన్స్ నుండి వచ్చిన రవిని పోలీసులు ఈరోజు ఉదయం శనివారం పట్టుకున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఐబొమ్మ మీద చాలా కేసులు పెట్టారు. సినీ నిర్మాతలు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరైతే రవి ఉన్నాడో, రవి ఫిర్యాదులకి లొంగిపోనని చెప్పేసి ఐబొమ్మ వెబ్సైట్ వైపు ఎవరన్నా కన్నెత్తి చూస్తే వారిని కూడా రోడ్డు మీదకి లాగుతానని పోలీసులు సైతం ఫిర్యాదు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కూడా. దీనికి సంబంధించి సినీ నిర్మాతలు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా రవి ఆచూకీ చాలా రోజులకు దొరకలేదు. ఎట్టకేలికి ఆయన ఫ్రాన్స్ నుండి వచ్చాడని కూడా చెప్పుకున్నారు. ఫ్రాన్స్లో ఉన్న కరేబియన్ దీవుల్లో అయితే రవి ఉండడం కూడా గుర్తించారు. ముఖ్యంగా కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే భార్యతో గొడవలు పడి విడాకులు తీసుకున్న రవి ఫ్రాన్స్కి వెళ్ళిపోయి ఫ్రాన్స్ దగ్గర నుండి అయితే కరేబియన్ దీవుల నుండి అయితే ఏదైతే ఈ ఐబొమ్మ వెబ్సైట్ ఉందో అక్కడ నుండి నడుపుతున్నాడు అని కూడా తెలుసుకోవచ్చు. అక్కడ నుండి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఐబొమ్మ వెబ్సైట్, అక్కడ నుండి మూవీస్ అప్లోడ్ చేయడం, అక్కడ నుండి వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఐబొమ్మ అనే కాకుండా మిగతా కొన్ని హాట్స్టార్, జియో వీటిల్లో రిలీజ్ అవుతున్న మూవీస్ని కూడా డౌన్లోడ్ చేసి పైరసీ చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక అకౌంట్ అనేది తీసుకొని హాట్స్టార్ ఇట్లాంటి వాటిల్లో అకౌంట్స్ని తీసుకొని వాటిల్లో మూవీస్ని తీసుకొని డైరెక్ట్గా ఐబొమ్మలో పెట్టడం వల్ల ప్రజలు ఎవరైతే చూసే వాళ్ళు ఉన్నారో, ఐబొమ్మ వెబ్సైట్ని చూసే వాళ్ళు ఉన్నారో వారు వితౌట్ ఎనీ కాస్ట్, ఫ్రీ కాస్ట్గా చూస్తున్నారు. కాబట్టి తెలుగు నిర్మాతలు అయితే రవి మీద ఫిర్యాదులు చేశారు. అసలు ఎన్ని కోట్లు ఫ్రీజ్ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు శనివారం ఉదయం రవి పట్టుబడ్డారు. దీనికి సంబంధించి రవి దగ్గర నుండి 3 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా ఎక్కువ స్కామ్ రవి దగ్గర ఉందని చెప్పేసి ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సిన సంగతి కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేరే అకౌంట్స్ ద్వారా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. వేరే అకౌంట్స్ ద్వారా కూడా మనీ ఫ్రీజ్ చేయాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి 3 కోట్ల రూపాయలను అయితే రవి దగ్గర నుండి తీసుకున్నారని చెప్తున్నారు. మొత్తం సినీ ఇండస్ట్రీకి దాదాపు 30 కోట్ల దాకా లాస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పైరసీ, ముఖ్యంగా పైరసీ వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల, పైరసీ మూవీస్ని అప్లోడ్ చేయడం వల్ల సినీ ఇండస్ట్రీకి మొత్తం దాదాపు 30 కోట్ల దాకా లాస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ తిన దగ్గర చూసుకున్నట్లయితే 3 కోట్లు మాత్రమే దొరకడం గమనార్హకం అని కూడా చెప్తున్నారు. గగన. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.